ఒక అమ్మాయికి కొత్తగా పెళ్ళవుతుంది. మరుసటి రోజు నుంచి వంట చేస్తూ ఉంటే, అమ్మో! ఈ వంట నచ్చుతారో లేదో, ఎలాగో ఏమో అని కొంచెం హడావుడి పడుతూ, టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంతలో భర్త ఆఫీస్ నుంచి వచ్చి ఉల్లిపాయలు, కూరగాయలు కట్ చేస్తున్నటువంటి భార్య దగ్గరికి వెళ్లి, "ఈ కూరగాయలు కట్ చేసే సంగతి నేను చూస్తా కానీ, మిగతా రైస్ సంగతి, ఆ సంగతి చూసుకోపో" అని కూరగాయలు కట్ చేయడంలో హెల్ప్ చేస్తాడు. ఇక మరుసటి రోజు సండే వచ్చింది. ఒంటరిగా బట్టలు ఉతుకుతున్నటువంటి భార్య దగ్గరికి వెళ్లి, "ఏంటి బట్టలు ఉతుకుతున్నావా?" అని చెప్పేసి తన దగ్గర ఉన్నటువంటి క్లాత్‌ని తీసేసుకొని, "నువ్వు అంతలోకి బట్టలు ఉతుకుతూ ఉండు. నేను వీటిని పిండేస్తూ ఉంటానని" సరదాగా ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది అంటూ సరదాగా పాటలు పాడుకుంటూ భార్యకి హెల్ప్ చేస్తూ ఉంటారు. ఇదంతా చూస్తున్నటువంటి అత్తగారు కొడుకుని పిలిచి, "ఏంట్రా ప్రతి ఒక్క పనిలో కూడా మీ భార్యకి సహాయం చేస్తూ ఉన్నావు. ఏం ఒంటరిగా తన పనులు చేసుకోలేదా? భార్యను మరీ అలా నెత్తినెక్కించుకోవటం నాకేం నచ్చలేదురా" అంటుంది. "అమ్మా, ఇది నేను తనకి పనుల్లో సహాయం చేయడం కాదమ్మా. తనకు నేనున్నాననే ధైర్యాన్ని ఇస్తున్నానంతే. తను కొత్తగా పెళ్ళయిందమ్మా. ఇది తన అత్తగారిల్లు. ఇక్కడ తనకెవరున్నారు చెప్పు? ఇంటికి పెద్దలా, అత్తలాగా తనకి సహాయం చేస్తూ చేదోడు వాదుడుగా నేనున్నాను అని ధైర్యం నువ్వు చెప్పాలి. ఆ పని నువ్వెలాగో చేయట్లేదు. కానీ నేను ఆమెకు భర్తనమ్మా. కనీసం నేనైనా ఆమెకు తోడుగా ఉండాలి. అందుకే ఆమెకి నేనున్నాను అని ధైర్యం రావటం కోసమే తనకి పనుల్లో హెల్ప్ చేస్తూ ఉన్నానమ్మా" అని చెప్తాడు. అప్పుడు అత్తగా తన యొక్క కర్తవ్యం తెలుసుకొని కోడల దగ్గరికి వెళ్ళి ప్రతి పనిలో కూడా సహాయపడుతూ, తెలియని విషయాలు చెప్తూ, నేర్పిస్తూ ఒక కోడలు, అమ్మ, కూతురులాగా చాలా చక్కగా ఉంటారు.